తర్వాత ఆయన లేచి యాకోబు ఏమంటాడు అంటే 28:17 నుంచి 18-19 వచనాల్లో ఈ స్థలము ఎంతో భయంకరము. ఏమంటుందంటే ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. హల్లెలూయా. ఏంటిదండి ఈ స్థలము? మీరు కట్టుకున్న ఈ మందిరము ఏంటిది అనేసి అంటే ఈ స్థలము ఎంతో భయంకరమైనది, ఇది పరలోకపు గవిని అంటున్నాడు యాకోబు కదా. అనేసరి ఒక రాయి తీసి నూనె పోసి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పారిపోతున్నాను మా మామ దగ్గరికి తినటానికి కట్టుకోవటానికి, నన్ను గనక ఆశీర్వదిస్తే ఇక్కడ మందిరం కడతానని సరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రీతిగానే యాకోబు తిరిగి వచ్చే వరకు భార్య పిల్లలు 12 మంది కుమారులు కుమార్తె అంత ఆస్తితో తిరిగి వచ్చాడు. హల్లెలూయా. దేనికి పిల్లారే మందిరాన్ని కట్టుకున్నారు. ఈ మందిరంలో ఏమున్నది అనేసి అంటే దేవునికి పిల్లారే సొలొమోను కూడా మందిరాన్ని కట్టాడు. ఆయన స్థలంలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఈ మందిరం కట్టు కనుక కరువులో ఖడ్గములో మరి ఆ యొక్క రోగాలతో బాధలతో పాపం చేసినప్పుడు శత్రువుల యొక్క మరి ఇశ్రాయేలు మీద ప్రజల మీదకి వచ్చినప్పుడు నీ బిడ్డలు కనుక నీ చేతులెత్తి ప్రార్థన చేసినట్టు వారిని క్షమించి వారిని ఆశీర్వదించమన్నాడు. హల్లెలూయా. ఈ మందిరములో కట్టుకోవటం గొప్పేం కాదు, కానీ ప్రార్థన చేయటము గొప్ప. ఏం కావాలండి కదా? కట్టుకోవటం కాదు, కానీ ఎప్పుడు నిత్యము ద్వారము తెరిచి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? చిన్న బిడ్డలు మొదలుకొని, ఎవరి బిడ్డలు మొదలుకొని, తల్లులు మొదలుకొని, తండ్రులు మొదలుకొని, మీరు ఏ యొక్క ఆశీర్వాదము కావాలి అనేసరన్నా కూడా దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచి ఈ స్థలములో మోకరించి మీరు ఏ కష్టం ఉన్నా, ఏ లేకున్నా, ఏ రోగం ఉన్నా, ఏ అప్పుల సమస్య ఉన్నా, ఏ గర్భఫలం లేక, వివాహాలు లేక, ఉద్యోగాలు లేక, ఏది లేకున్నా కూడా మీరు ఏం చేయాలంటే అబ్బా తండ్రి నాయనాన్ని కనుక ఈ స్థలములో నువ్వు మోకరిస్తే. ఒకరోజు ఒక దినమున నవభారతిలో పనిచేస్తున్న టైంలో ఒక స్థలానికి నేను వైరాలో పనిచేసినప్పుడు ఒక స్థలానికి వివాహానికి వెళ్తున్నాను. ఆ యొక్క బస్సు ఎక్కాను. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అయ్యగారు నాకు ఆ యొక్క బస్సులో కనపడ్డారు. అయ్యా మీ ఏరియాలో వస్తున్నాను అంటే, అమ్మ మా ఇంటికి వచ్చేసి చిన్న టీ తాగి వెళ్ళండి అని. సరే అడిగి వెళ్ళినా. నేను అది శుక్రవారం రోజు ఉపవాసం ఉండి వెళ్ళాను. అయ్యా నేను టీ తాగి నేను కొంచెం చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. నా కుమార్తె డీడీ మరి ఆ యొక్క కౌన్సిలింగ్ కొరకు అయ్యగారు తీసుకొని వెళ్ళారు. ఆ కౌన్సిలింగ్లో సీట్ వస్తేనే నా బిడ్డ చదువుకోగలుగుతుంది, లేకపోతే 50,000 రూపాయలు పెట్టాలంటే మేము పెట్టలేము అంటే, అవునా అమ్మా, కానీ మా చర్చి కన్స్ట్రక్షన్లో ఉన్నది, శుభ్రంగా లేదు, మీరు ఎలా ప్రార్థన చేసుకుంటారు అన్నాడు. అనేసి అంటే నేనేమన్నా అంటే, కన్స్ట్రక్షన్ అయినా పర్వాలేదు, ఆల్రెడీ ముందు ఒక 2 బస్తాలు వేయండి, ఆ బస్తాల మీద నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ప్లీజ్ అమ్మా అదంతా ఇసుక అట్లా మట్టి ఉంది, ఏం కాదయ్యా నేను కదా ప్రార్థన చేస్తాను, నీకెందుకు అనుషణ. ఆయన ఆల్టర్ ముందు 2 బస్తాలు వేసిండు. ఆ బస్తాల మీద మోకరించి గంట సేపు నేను నా దేవుని దగ్గర ప్రార్థన చేశాయ్యా. నా భర్త నా కుమార్తెను తీసుకుని వెళ్ళాడు. నా కుటుంబంలో ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులు, మేము అన్ని డబ్బులైతే మేము పెట్టలేము తండ్రి, నా బిడ్డకు ఫ్రీ సీట్ రావాలి ఈరోజు అనేసి ఒక గంట సేపు మధ్యాహ్న సమయంలో ఎలుగెత్తి కన్నీరు కార్చుకుంటూ ఆ యొక్క మట్టిలో మోకరించి నేను ప్రార్థన చేసి ఆమెన్ అని బయటికి వెళ్ళా. అప్పుడు చిన్న డబ్బా ఫోన్లు ఉండేవి. నా ఫోన్ రింగ్ అవుతా ఉన్నది. ఏంటి కానేసి అని నేను ఫోన్ ఎత్తగానే తండ్రి గారికి ఫోన్ చేసి అన్నాడు, కౌన్సిల్ 2 రోజులని సిద్ధపడిపోయాం కానీ ఫ్రీ సీటు పాపకు వచ్చింది, మేము ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హల్లెలూయా. ఏమున్నది దేవుని యొక్క మందిరంలో అనేసి అంటే, కీర్తనాకారుడైన దావీదు 36వ కీర్తన మరి 8వ వచనంలో మనం గమనించినట్టయితే, నీ యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఏమున్నది మందిరంలో?